టీవీ11 స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు హబీబ్. పవిత్ర రంజాన్ మాసం నెల అంటే ముస్లిం సోదరులకి చాలా ముఖ్యమైన నెల. ఈ పవిత్ర రంజాన్ మాసం నెల కోసం యావత్ దేశం ముస్లిం సోదరులు ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యమైన విషయం చూస్తే ఈ పవిత్ర మాసం నెలలో ఒక స్పెషల్ డిష్, అది హలీం. హలీం పేరింటే చాలు ప్రతి ఒక్కరు ఆగలేకుండా హలీం తినడానికి వచ్చేస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక గొప్ప పేరు సంపాదించిన సుభాన్ బేకరీకి ఒక గుర్తింపు ఉంది. గత 50 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్న సుభాన్ బేకరీ గత కొన్ని సంవత్సరాల నుంచి హలీం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మటన్, డ్రై ఫ్రూట్స్తో ప్యూర్ మటన్ పోట్ల హలీంతో పాటు డ్రై ఫ్రూట్స్, ప్యూర్ ఘీతో పాటు ఏర్పాటు చేస్తున్న సుభాన్ హలీం. ఒకప్పుడు మొదలైన సుభాన్ హలీం నాంపల్లి నుంచి ఇప్పుడు సికింద్రాబాద్లో సింధీ కాలనీ, అలాగే టోలీ చౌకీ, మరి నాంపల్లి అవుట్లెట్లు కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ కస్టమర్స్తో మనం మాట్లాడడం. సార్, ఇలాంటి టేస్ట్ ఎలా ఉంది కంపేర్ టు వేరే దానికి చూస్తే టేస్ట్ బాగుంది. నేను తింటుంటే కూడా టేస్ట్ తెలుస్తుంది. బాగుంది, టేస్ట్ బాగుంది, అందరు తినొచ్చు, బాగుంది. ఇది బాగుంది, డ్రై ఫ్రూట్, బాదాం ఇదంతా వేసి ఇస్తున్నారు. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. అది టేస్ట్ బాగుంది. కంపేర్ టు మీరు ఇక్కడ 100కి 1 to 10కి ఎన్ని రేటింగ్ ఇస్తారు? 9 ఇస్తాను నేను. 9 అంటే మనం చూస్తున్న ముఖ్యంగా విషయం అంటే హలీం అనేది ప్రతి ఒక్క చోట ఏర్పాటు అవుతుంది. కానీ సుభాన్ బేకరీ హలీం అంటే ఒక విచిత్రమైన హలీం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమైన టేస్ట్ చూస్తే ఇక్కడ చాలా బాగా టేస్ట్ ఉంటుంది అంటున్నారు. డ్రై ఫ్రూట్స్తో పాటు ప్యూర్ ఘీ అంటే నెయ్యితో పాటు ఇక్కడ సరి అయిన ఏర్పాటు చేసే. ప్రస్తుతం మనము సింధీ కాలనీ సికింద్రాబాద్లో ఈసారి మొదలుపెట్టిన ఇక్కడ సుభాన్ హలీం అంటే ఇక్కడ ఇప్పుడిప్పుడే కస్టమర్స్ వస్తున్నారు. అంటే సుభాన్ బేకరీకి ఒక పెద్ద చరిత్రనే ఉందని అనుకోవచ్చు. సుమారు 55 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బేకరీ నుంచి మొదలైన సుభాన్ బేకరీ ఇప్పుడు ప్రతి ఒక్క పండుగకి వేదికగా మారుతుంది. అంటే సుభాన్ బేకరీ ఒకప్పుడు కేవలం బేకరీస్కే పరిమితం అయ్యేది. ఇప్పుడు సుభాన్ బేకరీ హలీంతో పాటు అలాగే డబుల్ కా మీఠా స్వీట్ కోసం బ్రెడ్ అంటే సుభాన్ బేకరీ అంటారు. అలాగే మొహరంలో కూడా రోడ్తో పాటు అలాగే ముస్లిం సోదరులకి సంబంధించిన కొన్ని పండుగలు ఉంటాయి. రజ్జబ్ దాంట్లో కూడా పూరి కుండే ఖీర్తో కూడా ఈ సుభాన్ బేకరీలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సుభాన్ బేకరీకి ఒక కొత్త పేరుతో పాటు కొత్త బిజినెస్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుభాన్ బేకరీ ఏర్పాటు చేసిన హలీంకి ఇప్పటికే నాంపల్లి నుంచి మొదలైన ఈ హలీం సికింద్రాబాద్, సింధీ కాలనీతో పాటు మరి టోలీ చౌకీలో కూడా ఏర్పాటు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత చూస్తూనే ఉండండి టీవీ11 న్యూస్.
బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనం చూస్తున్నాం సుభాన్ బేకరీ హలీం సికింద్రాబాద్లో ఉన్న సింధీ కాలనీలో ఇక్కడ ఉన్నాం మనము. ప్రస్తుతం ఇంకో వేరే కస్టమర్తో మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. అసలు సుభాన్ బేకరీ హలీం అంటే ముఖ్య విషయం చూస్తే హలీం అనేది చాలా చోట అందుబాటులో ఉంది, కానీ సుభాన్ బేకరీ స్పెషాలిటీ హలీంలో చాలా ఉందని సుభాన్ బేకరీ యజమానులు చెప్తున్నారు. कस्टमर फीडबैक ఎలా ఉంది మనం कस्टमर बताइए आप कैसा है सर? बहुत अच्छा रहता है। तो हम 2 साल से खा रहे हैं सुभान बेकरी का जो भी हलीम है, बाकी जगहों से कंपेयर करें तो बहुत अच्छा रहता, बहुत अच्छा मिलता। हाँ, वो नामपली जाता था, तो अब सडनली पहली बार यहाँ पे वैसे ही रास्ते में निकल के देखा तो रास्ते में मिल गया था ये स्टोर, तो इमीडिएटली आके बहुत अच्छा लग रहा मेरे को, बहुत अच्छा लग रहा। यहाँ का हलीम अलग है, बहुत ही अलग है, और स्वाद बहुत अलग है, रेशमी रहता है अच्छा सा, और क्वालिटी 1 नंबर का रहता है मेरे को। ड्राई फ्रूट सब मिलते हैं और बादाम डाले हुए हैं, और जायका बहुत बेहतरीन रहता है हमेशा। ముందుగా బేకరీ నుంచి మొదలైన ఇప్పుడు హలీం కూడా గత 3-4 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ముందుగా నాంపల్లిలో మొదలైన ఈ హలీం సుభాన్ బేకరీది ఇప్పుడు టోలీ చౌకీ మరి సికింద్రాబాద్లో ఉన్న సింధీ కాలనీ వద్ద మెనిస్టర్ రోడ్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఉన్న కస్టమర్స్తో ఇక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి, అసలు హలీం అనేది ఎలా టేస్ట్ ఉన్నది అంటే చాలా చోట హలీం అందుబాటులో ఉంటుంది, సుభాన్ బేకరీ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఉన్న టేస్ట్ ఎలా ఉంటుందని కస్టమర్స్తో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. Halim, it is very nice. It is very good. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా చేస్తున్నారు. ఎంత ఏది ఉన్నా కూడా చాలా గుడ్ ఫుడ్. హలీం ఇట్ ఈస్ వెరీ గుడ్.